శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి సందర్భంగా విజయవాడలోని కృష్ణానది ఒడ్డు గల శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగ జేఏసీ కన్వీనర్ ఎస్ రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయల చేసినటువంటి సేవలను ఆయన కొనియాడారు. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం అంటే ఒడిగిపోయింది ఒకప్పుడు. కానీ ఆ శ్రీకృష్ణదేవరాయల పేరు ఒక్కడ కూడా అనిపించలేదు. 550 సంవత్సరాలైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం ఆయన పేరు కూడా ఉదయించట్లేదు. ఇది 5 కోట్ల రాయల వారసులకు చేసిన అవమానం. మళ్ళీ చెప్తున్నాం, మరొకసారి తగ్గించుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ విధానాలను విననాడకపోతే దక్షిణ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పలుగడు ఉండదు. వాళ్ళు వెంటనే తమ పద్ధతులు మార్చుకొని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయలు చేయాలి. అట్లానే ఆయన పట్టాభిషేకం చేసి కూడా చేయాలి. ఆయన యొక్క చరిత్రని అన్ని పాఠ్యాంశాల్లో పెట్టాలి. ఆఖరికి అమరావతి రాజధానిలో 10 ఎకరాల స్థలంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కట్టి ఆయన మీతో ఏర్పాటు చేయాలి. ఆయనకి చెప్పుకునే విజయనగరి అందరూ నాయకులందరూ కూడా ఆయన విజయంతో పనిచేస్తున్నారు. ఆయన 14వ శతాబ్దంలోనే విజయనగరికి రాజ్యాధ్యక్షుడు.